నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు నా టాప్ స్టోరీస్ చూద్దాం. జగన్ సరైన అడుగులే, వైసీపీ టు జనసేన వయా టీడీపీ. అన్న ఉన్న చోట చెల్లి ఉండదా? జగన్ను తిట్టారు, తర్వాత ఏంటి? మంత్రి ఫోన్ చేస్తే ఎవరైనా ప్రశ్నించారని బదిలీ వేటు. రాజకీయంగా వైఎస్ జగన్ సరైన అడుగులే వేస్తున్నారా అంటే వైసీపీ నాయకులు అవునని అంటున్నారు. బీజేపీ వైఖరిపై వైసీపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. గత 5 ఏళ్లు రాజకీయ అవసరాలకు తమను వాడుకుని మరోవైపు టీడీపీతోనూ బీజేపీ అంటకాగిందని, ఎన్నికల్లో ఆ పార్టీకి భారీ ప్రయోజనం కలిగించిందని వైసీపీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. మోదీ సర్కార్ తమకు చేసేదేమీ లేదనే నిర్ణయానికి వైసీపీ నేతలు వచ్చారు. మరోవైపు జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి ప్రభావం తగ్గడాన్ని కూడా వైసీపీ జాగ్రత్తగా గమనిస్తోంది. ఇదే సందర్భంలో ఇండియా కూటమికి రాజకీయంగా అన్నీ కలిసొస్తున్న వాతావరణం కనిపిస్తోంది. దీంతో రాజకీయంగా ఒంటరి కావడం మంచిది కాదని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఢిల్లీ ధర్నాకు అన్ని పార్టీలు వైసీపీ ఎంపీలు ఆహ్వానించారు. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ పార్టీలకు చెందిన ఎంపీలతో పాటు దేశవ్యాప్తంగా పలు పార్టీలకు చెందిన నాయకులు ధర్నాకు సంఘీభావం తెలపడంపై వైసీపీలో ఆనందం వ్యక్తమవుతోంది. జగన్కు అండగా నిలిచిన వారంతా ఇండియా కూటమి నేతలే కావడం విశేషం. ఇండియా కూటమితో జట్టు కట్టాలనే డిమాండ్ వైసీపీలో అంతర్గతంగా ఉంది. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమితో కలిసి వెళ్లడం వల్ల ఏపీలో వైసీపీకి చాలా ప్రయోజనాలు ఉన్నాయని వైసీపీ నాయకుల భావన. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణించడం వల్ల ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీల ఓట్లలో చీలిక ఉండదని వైసీపీ నాయకులు నమ్ముతున్నారు. ఈ ఎన్నికల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్కు ఆందోళన కలిగించే రీతిలోనే మైనార్టీల ఓట్లు పడ్డాయని వైసీపీ గుర్తించింది. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందనే పాజిటివిటీ తమకు ఉపయోగపడుతుందని వైసీపీ నాయకులు అంటున్నారు. ఉదాహరణకు కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలో ఉంటే రాష్ట్రంలో రైతు రుణమాఫీ లాంటి వాటికి కలిసి వస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. మోదీ సర్కార్ ఆగ్రహానికి గురైతే కేసులు, ఇతరత్ర ఇబ్బందులు తప్పవనే భయం లేకపోలేదు. అయితే కేంద్రంలో ఎన్డీఏకి మద్దతు ఇచ్చినా కేసులు తప్పవనే వాదన కూడా వైసీపీలో లేకపోలేదు. ఇబ్బందులున్నా తాను రాజకీయంగా ఒంటరి కాదన్న భావన బరిలో నిలిచి ప్రత్యర్థులతో పోరాడేందుకు నైతిక స్థైర్యాన్ని ఇస్తుందనే చర్చకు తెరలేచింది. అన్నింటికి మించి వైసీపీ ఓటు బ్యాంక్ చెక్కు చెదరదని వైసీపీ నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు. ఏ రకంగా చూసినా రాజకీయంగా ఇండియా కూటమితో వెళ్లడమే మంచిదన్న అభిప్రాయం వైసీపీలో బలంగా ఉంది. రానున్న రోజుల్లో జగన్ ఎలా వ్యవహరిస్తారో చూడాలి. అధికారం పోయినప్పుడు సహజంగానే విపక్షంలో ఉండడం ఎవరికీ నచ్చదు. తమ వ్యాపకాలు అన్నీ పోతాయని బెదురు బెంగ ఉంటూనే ఉంటాయి. 5 ఏళ్ల పాటు వీధి పోరాటాలు చేస్తూ ఉన్న పార్టీకే నిధులు వెచ్చిస్తూ తిరిగే సత్యకాలపు నేతలు ఉన్న కాలం కానే కాదు ఇది. అందువల్ల నీవు వస్తానంటే నేను వద్దంటానా అని కాదు, నేనే వచ్చేస్తున్నా అని తలుపు తోసుకుంటూ అధికార శిబిరాల్లోకి దూసుకుని పోయే రోజులు ఇవి. విశాఖ కార్పొరేషన్ మేయర్ పదవి మీద కన్నేసిన కూటమి నేతలు వైసీపీ కార్పొరేటర్లు ఆకట్టుకుంటున్నారు. వారు కూడా అందుకు తయారుగానే ఉన్నారు. అయితే వచ్చిన వారిని వచ్చినట్లే చేర్చుకోవడంలో తమ్ముళ్ల మధ్య తగాదా వస్తోంది. అప్పుడెప్పుడో విశాఖ వస్తే చంద్రబాబుని అవమానించారు కాబట్టి ఈ కార్పొరేటర్ వద్దు అని ఒకరు అంటే, ఆయన అధికారం కోసం వస్తున్నారు కాబట్టి చేర్చుకోవద్దని మరొకరు. ఇలా టీడీపీలో పెద్ద ఎత్తున కార్పొరేటర్లు చేరాలనుకున్నా కొంతమందికే అవకాశం దక్కింది. ఫిరాయింపులలో ఇదొక నీతి అన్నమాట. ఈ విషయంలో జనసేన సంగతి వేరేలా ఉంది. టీడీపీలో చేర్చుకోమని వారు డోర్లు వేసేస్తే జనసేన వైపు చూసిన కార్పొరేటర్లను చేర్చుకోవడానికి ఆ పార్టీ సిద్ధమైపోతోంది. తమ పార్టీ సంస్థాగతంగా బలపడడానికి ఇదే అదును అని ఎవరు వచ్చినా ఓకే అని ఆ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. దీంతో కూటమిలో పొరపచ్చాలు వస్తున్నాయని అంటున్నారు. మేం వద్దు అన్న వారిని మిత్రులు చేర్చుకుంటే ఇక అర్థమేముంటుందని తమ్ముళ్ళు అంటున్నారు. అయితే ఎవరి రాజకీయ అవసరాలు వారివి. పార్టీని ఎదగనియ్యాలి అంటే కార్యకర్త నుంచి ఎక్కడ పెంచుకుని వస్తారు? ఎవరు ఈ రోజుల్లో ఆ పని చేస్తున్నారు? అంది వచ్చిన నేతలకే ఎరవేసి మరీ బలం పెంచుకుంటున్నారు. జనసేన అలా తన పార్టీ పటిష్టత కోసం చూస్తోంది. ఇవన్నీ చూసిన జనాలు మాత్రం రాజకీయం అంటే కరెక్ట్గా ఇలాగే ఉండాలని అంటున్నారు. మడి కట్టుకుని రాజకీయం చేయడానికి ఇవేవి పాతకాలం రోజులు కావు కదా అని కూడా అంటున్నారు. రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. ఊహించని పరిణామాలు సంభవిస్తుంటాయి. ఎప్పుడు ఎవరితో స్నేహం చేస్తారో, ఎప్పుడు ఎవరితో శత్రుత్వం పెంచుకుంటారో అర్థం కాదు. కలవడానికి అండ్ విడిపోవడానికి అనేక రాజకీయ ప్రయోజనాలు, పొలిటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి. సామాన్యులు ఒక రకంగా ఆలోచిస్తే రాజకీయ నాయకులు మరో రకంగా ఆలోచిస్తారు. అక్కరకు రాని చుట్టాన్ని గ్రక్కున విడువంగా వలయు అన్నట్లుగా తమకు పనికి రాదనుకుంటే ఎంతటి దాన్నైనా వదిలేస్తారు. రాజకీయాల్లో వదంతులు, ఊహాగానాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ కాలంలో సోషల్ మీడియా బాగా పెరిగిపోవడంతో ఇలాంటివి ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఏపీలో టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేశాడు. అక్కడే ఎందుకు ధర్నా చేశాడనే దానిపై ఎవరికి వారు తమ భాష్యం చెప్తున్నారు.
చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాబట్టి జగన్ ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేశాడు. కాబట్టి ఇండియా కూటమిలో భాగస్వామి అయిన అఖిలేష్ యాదవ్ ఆయనకు మద్దతు ఇచ్చాడు. జగన్ ధర్నా తర్వాత ఆయన పార్టీ ఇండియా కూటమిలో చేరుతుందనే అంచనాలు పెరుగుతున్నాయి. అధికారంలో ఉన్న కాలంలో బీజేపీకి సపోర్ట్ చేశాడన్న పేరున్న జగన్ ఇప్పుడు బాబు ఆ కూటమిలో ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేసే అవకాశం లేదు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న జగన్ చెల్లెలు షర్మిల కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అన్న జగన్ ఉన్న కూటమిలో షర్మిల ఉండదని అంటున్నారు. వాళ్ళిద్దరికీ రాజకీయ వైరం ఉంది కాబట్టి ఆమె ఉండే అవకాశం లేదంటున్నారు. జగన్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడానికి షర్మిల కూడా కారణమనే అభిప్రాయం ఉంది. జగన్ పైన ఆమె కూడా ఘాటు విమర్శలు చేసింది. ఇప్పుడు ఆయన ఇండియా కూటమిలోకి వస్తే ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేదనే అభిప్రాయం కలుగుతోంది. ప్రస్తుతానికి ఇది ఒక అంచనా మాత్రమే, కానీ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పలేము. ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ను కూటమి నేతలు తిట్టింది సరిపోనట్టుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నిత్యం అదే పని చేస్తున్నారు. మరోవైపు కూటమికి ఘన విజయాన్ని అందించిన ప్రజలు మాత్రం హామీల అమలు కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే చంద్రబాబు నాయుడు సూపర్ 6 పేరుతో భారీ లబ్ధి కలిగిస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన మొదలు హామీలన్నీ అమలు చేస్తారని ప్రజలు నమ్మారు. అబ్బే, చంద్రబాబు సర్కార్ వాటి జోలికి వెళ్లడం లేదు, ప్రస్తుతానికి పింఛన్ల పెంపుతో సరిపెట్టుకోవాలని చెప్పకనే చెప్పారు. ఈ నేపథ్యంలో శ్వేతపత్రాల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు తన మార్పు పాలనకు శ్రీకారం చుట్టారు. జగన్ వ్యవస్థల్ని సర్వనాశనం చేశారంటూ మరోసారి పాత విమర్శల్ని పునరావృతం చేస్తున్నారు. ఈ దఫా ఇందుకు అసెంబ్లీని వేదిక చేసుకోవడం గమనార్హం. హామీల అమలు ఉద్దేశం లేదని ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టకుండా తన వైఖరి స్పష్టం చేసింది. శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నది కూడా అందుకే అని టీడీపీ నాయకులు చెబుతున్నారు. సంక్షేమ పథకాలని అమలు చేయకపోవడానికి జగన్ సృష్టించిన ఆర్థిక విధ్వంసం అని చెప్పి చంద్రబాబు సర్కార్ బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. చంద్రబాబు సర్కార్ హామీలు నెరవేర్చడం అసాధ్యమని మొదటి నుంచి అందరూ చెబుతున్నదే. అయితే తాను సంపద సృష్టిస్తానని, ప్రజలకు పంచుతానని సుదీర్ఘ రాజకీయ పరిపాలన అనుభవం కలిగిన చంద్రబాబు గట్టిగా చెప్పారు. దీంతో జనం కూడా నమ్మారు. మరోవైపు జగన్ 2019 నాటి మేనిఫెస్టోనే అమలు చేస్తానని చెప్పడం జనాన్ని పెద్దగా ఆకట్టుకోలేదు. చివరికి కూటమి అపరిమితమైన అధికారాన్ని దక్కించుకుంది. హామీల అమలు విషయానికి వచ్చేసరికి వెనకడుగు వేస్తోంది. శ్వేతపత్రాల పేరుతో జగన్ను తిట్టడం కూడా ముగింపు దశకు వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ ఏం చేస్తుందో మరి. ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కోపం వచ్చింది. మంత్రిగా ఫోన్ చేస్తే ఎవరని ప్రశ్నించిన తన శాఖకు చెందిన ఉన్నతాధికారిపై ఆయన బదిలీ వేటు వేయడం చర్చనీయాంశమైంది. బదిలీ వేటుకు ఆర్టీసీ కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వరరావు గురి కావడం గమనార్హం. అయితే ఈడీ బదిలీకి మరో కారణాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించినా పట్టించుకోకపోవడంతోనే వేటు వేశారని చెప్తున్నారు. కానీ అసలు విషయం వేరే. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈడీకి పలుమార్లు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోలేదని టీడీపీ నేతలు అంటున్నారు. అలాగే ఒకసారి రిసీవ్ చేసుకుని ఎవరని ఈడీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారని సమాచారం. మంత్రి అయినా తన సెల్ నెంబర్ను దగ్గర పెట్టుకోకపోవడంతో పాటు ఎవరని ప్రశ్నించడాన్ని మంత్రి జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో కడప జోన్ ఈడీపై వైసీపీ ముద్ర వేసి ఆయన అక్కడి నుంచి బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. మంత్రి ఫోన్ చేస్తే ఎవరైనా ప్రశ్నించడం ఏంటని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. ఇలాంటి అధికారిని సొంత జిల్లాలో పెట్టుకుని ఎలా పని చేయించుకోవాలని టీడీపీ ప్రశ్నించడం గమనార్హం. ఈడీపై బదిలీ వేటు మిగిలిన ఉద్యోగులకు ఒక హెచ్చరికగా అధికార పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.